తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల అగ్నిమాపక కేంద్రం నూతన భవన శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ తన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అధికారులు పాల్గొన్నారు. వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ, ప్రత్యేకంగా చీరాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరో మంచి కార్యక్రమం, దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి నేను ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన శాసనసభ్యుల వారిని, లేదా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందువలన ఈ కేంద్రాలు ఉంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను. అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన, కొంతమంది వరదల్లో గుండ్ల కమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డిఆర్ఎఫ్ కానివ్వండి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం. మరి త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా భరోసా కలిగే విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా మొన్న మోంతా తుఫాన్లో కూడా మరి కలెక్టర్ గారు డే అండ్ నైట్ కొత్తగా వచ్చిన వారికి కొంత ఆరోగ్య సమస్య ఉన్న వారు కానివ్వండి, మరి ఇక్కడ శాసనసభ్యులు వర్షంలో కూడా అర్ధరాత్రి కూడా ఇంటింటికి బజార్ను తిరిగి మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి అన్ని పొలిటికల్ ఫోర్స్ కానివ్వండి, అదేవిధంగా అధికార యంత్రాంగం కానివ్వండి, మొత్తం అందరూ కూడా చిత్తశుద్ధితో దాన్ని ఎదుర్కోవటం మూలంగా నష్టం అనేది ఎప్పుడు గతంలో లేనంత తక్కువలో సరిపోయిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఓకే సార్. గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి, అలాగే వాళ్ళ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ వారికి, ఈ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అందరికీ, ఇక్కడ వచ్చిన కూటమి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే సందర్భంలో ఇటువంటి ఆఫీసులు అవసరం. ఎందుకంటే ఏ టెక్నాలజీ కావాలన్నా ముందు మనిషి ఒక స్థానం అవసరం. కాబట్టి దీని మీద ఇవాళ చీరాలలో ఇలాంటి మోడర్న్ బిల్డింగ్ రావటం కూడా చాలా సంతోషం. కాబట్టి ఆ రకంగా దీనికి మంత్రి గారు, కలెక్టర్ గారు, వారి ఆఫీసరు వాళ్ళందరూ రావడం చాలా సంతోషం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళుతూ ఉండగా కారు ఫ్రంట్ టైర్ పేలిపోవడంతో 2 మోటార్ సైకిళ్లను, ఒక రిక్షాను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. హాకీ క్రీడను ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద హాకీ క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాకీ క్రీడ ద్వారా గూడూరు నుండి ఎంతో మంది రాణించి గుర్తింపు పొందారని, హాకీ 100 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా క్యాలెండర్ను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నేటి హాకీ క్రీడాకారులు బాగా రాణించి గూడూరుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా గూడూరులో హాకీ అంటే మా స్పర్జనన్న, అలాగే మా గోపాల్, అలాగే మా గోపన్న, వీళ్ళందరూ కూడా గుర్తొచ్చే పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మా దీపు
హాకీలో అందరూ కూడా కోచింగ్ ఇస్తూ పిల్లలందరూ కూడా తర్ఫీదు చేస్తున్నటువంటి పరిస్థితి. రోజు గ్రౌండ్కి వెళ్తే ఉదయాన్నే మా దీపు ఉంటాడు, పిల్లలకి ట్రైనింగ్ ఇస్తా. అదే మా స్వర్జనన్న నేను వచ్చి ఈ రోజు వరకు 100 సంవత్సరాలు పూర్తయింది. హాకీ మొదలుపెట్టి నా సందర్భంగా ఈ క్యాలెండర్ని విడుదల చేయాలని చెప్పారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా గూడూరు గర్వకారణం. నేను చెప్పిన పేర్లన్నీ కూడా గూడూరుకి గర్వకారణం. అలాగే దాంట్లో కూడా మా అబ్బి కూడా బ్రహ్మాండ హాకీ ప్లేయరు. వీళ్ళందరూ సమిష్టి కృషితో గూడూరులో ఉన్నటువంటి బిడ్డలు స్టేట్కి అలాగే సెంట్రల్లో కూడా పోయారు, ఇండియా కూడా ఆడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ హాకీని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. బిడ్డల్ని ఖచ్చితంగా హాకీ కోచింగ్లో చేర్చి గూడూరుకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి మా అన్న స్పర్జనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరులో హాకీని ఈ విధంగా అందరికీ తెలిసే విధంగా అందరూ ఆడే విధంగా తరపుదిచ్చినటువంటి ఈ టీంకి అంతా కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 100 సంవత్సరాల సందర్భంగా హాకీ ప్లేయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. బాపట్ల జిల్లాలోని ఓడరేవు రామాపురం సముద్ర తీరంలో తుఫాను వల్ల దెబ్బతిన్న కల్వర్టులను ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్లు పరిశీలించారు. భారీ వర్షాలతో పాటు కొందరు సముద్ర తీర వనరులను పూడ్చివేయడం వల్ల విపత్తు సంభవించిందని వారు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సముద్ర తీరంలో సహజ వనరులను పూడ్చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళ్యాణదుర్గంలో భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్, కనకదాస జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటన. వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిమ్మల రామనాయుడు, మోంతా తుఫాను వల్ల దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ పరిశీలన. కర్నూలు బస్సు ప్రమాదానికి రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం అమ్మకాలే కారణం, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి, పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.